నాయుడు గారు సెలబ్రేషన్స్ తో భాగం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా. పిఆర్ఓ నాయుడు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మా గెస్ట్ రఘు సార్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద ఈవెంట్. సినిమా మొన్న ప్రీమియర్స్ వేసిన దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ఎమోషనల్ ఉంది, ఏం మాట్లాడాలో అర్థం అవుతలేదు. యాక్చువల్లీ నేను ముందే ఇంట్రోవర్ట్ చాలా, బట్ ఈరోజు మాట్లాడతా కొంచెం ధైర్యం చేసుకొని. రీల్స్ అంటూ, మాదాపూర్ అంటూ, ఆడిషన్లు అంటూ, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, చేస్తా నేను ఎప్పుడైనా యాక్టర్ అవుతామా నువ్వు చూడు అని చెప్తుండే. నేను ఫేమస్ రిలీజ్ అయినప్పుడు ఓకే ఖుషి అయింది, మస్తు చేసినారు అని చెప్పి. ఇప్పుడు టీవీలో ప్రతి ఒక్కళ్ళు నరేంద్ర అనే అబ్బాయి బాగా చేసిందని చెప్తుంటే, అమ్మ నేను యాక్టర్ అయినా తెలుగు తెలుగన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కంగా ఎల్ల నృపల గొల్ల ఎరువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస. శ్రావంత్ గారు మైక్ ఇచ్చి ఏదో మాట్లాడమని చెప్తే పద్యాలు పాడుతారు అనుకుంటున్నారా? ఈ పద్యానికి ఈ సినిమాకి కనెక్షన్ ఉందండి. శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పద్యాలు రాశారు. మొత్తానికి అటు ఇటు చేసి టీ షర్ట్ సంపాదించుకున్నారు రోహన్. కంగ్రాచులేషన్స్. విజయ్ దేవరకొండ గారు ట్వీట్ చేశారు, అండ్ మీరు చేసిన ప్రమోషన్స్ వల్లనే అని మాకు అర్థమైంది. అండ్ మెనీ మోర్ టు గో. యు నెయిల్డ్ ఇట్, యు నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికి నమస్కారం. అన్నిటికంటే ముందు రవి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ షో. అందరికి స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే వచ్చా. నౌ ఇట్స్ turn for thanking my audience, influencers and my media friends. Thank you so much. And main mention ఇలా హెల్ప్ చేసే వాళ్ళని మా TGFA కి ఇవాళ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది మా ప్రొడ్యూసర్ సందీప్ గారు. సో వారి మాటల్లోనే విందాము. నేను చాలా ప్రిపేర్ వచ్చిన, కానీ వీళ్ళందరూ నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అయ్యారు. నా అన్ని మర్చిపోయినా నేను. అందరూ లోపల చాలా హోంవర్క్ చేసినారు. ఫస్ట్ జనరల్ గా అన్ని ఫంక్షన్ లో ఫస్ట్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు, ఏదో ఫార్మాలిటీ చెప్తారు. నేను కూడా లాస్ట్ ఎండ్ ఫార్మాలిటీగా చెప్పిన థ్యాంక్ యూ అని. కానీ మేము మొన్న వేసిన ప్రీమియర్స్ సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ 1 hour నుండి అప్రిషియేట్ చేసినారు. నిన్న ఖచ్చితంగా మీరు చేయని సహాయంకి నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. రేపు సినిమా హిట్ అయ్యి బాగా డబ్బులు వస్తే మళ్ళా చేస్తాను మీడియా వాళ్ళకి. అందరూ ఏదో మీడియా వాళ్ళు నెగిటివ్ అంటారు, కానీ మంచి సినిమాలు వస్తే నేను కూడా అదే దాంతో ఉండేటోని. మంచి సినిమా వచ్చిన ఖచ్చితంగా మోస్తారు. నాలాంటి ఏం జనరల్ హీరోలు వస్తారు బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా నన్ను నిలబెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళా చేస్తాను నేను.
సక్సెస్ మీట్ జరుపుకున్న సినిమా మిత్రులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ బిఎస్ రవి సార్ చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. చరణ్ నాని రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నారు. ఈ రోజు నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి, ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట్ట చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు, కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ ప్రిపేర్ అవ్వలేను, జస్ట్ ఎమోషన్ చెప్తా. ఇంతకు ముందు ఇదే స్టేజ్ మీద ఒక 2-3 సార్లు థ్యాంక్ యూ మీడియా అని చెప్పా. ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. ఇది హార్ట్ నుంచి వస్తుంది. ఇది ఇంకోటి అవ్వట్లేదు, ఎలా వర్కౌట్ అవుతుంది నాకు చాలా భయం వేసింది. అయిన తర్వాత మ్యూజిక్ మీద వర్కౌట్ చేయొచ్చా అన్న ఒక సీక్వెన్స్ వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు నేను బొబ్బుల్ గారి దగ్గర వెళ్ళినప్పటికీ ఫస్ట్ అన్న నాకు టెన్షన్ తట్టుకోలేక ముందు అది చేసిస్తే నాకు ఒక పని అయిపోద్ది అన్న ఒక ఫీల్ లో ఉన్నాను. అన్న ఆ సీన్ చేయండి అంటే, అన్న అది క్లైమాక్సే, మనం ఫస్ట్ నుంచి చేసుకుని వచ్చి లాస్ట్ లో చేద్దాం చాలా అన్న మీరు ఇంత ధీమాగా ఉన్నారని. అప్పుడు మ్యూజిక్ స్కెడ్యూల్ మేము హోటల్ రూమ్ లో కూర్చొని స్కెడ్యూల్ వేసుకున్నప్పుడు కూడా మా బావకి థ్యాంక్ యూ, హిట్ కొట్టేము. మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. తిరువీరన్న థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తాడేమో అని ఆఫీస్కి వచ్చా, బౌండరీ ఇచ్చి పైకి వెళ్ళి చదువుకొచ్చే బాగున్నాడు. ఓరి అమ్మ ఇవాళ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రేపు చదువుదాం అనుకున్నా, 2 hours లో కిందకు వచ్చేసా. స్క్రిప్ట్ ఇచ్చేసి అదిరిపోయింది బావ, కొట్టేసాం అక్కడ అనుకున్నాం. ఈ రోజు సినిమా 1 hour 56 minutes, లేపింది ఓన్లీ 4 minutes. అంత పర్ఫెక్ట్ గా తీసాడు సినిమా, సూపర్ బావ. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఈ సినిమా ప్రీమియర్ వేసినప్పుడు నాకు కూడా అనిపించింది, జనరల్ గా పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలకి ఒక రోజు ముందు ప్రీమియర్ వేస్తేనే టాక్ అటు ఇటుగా వస్తే చాలా డౌట్ఫుల్ గా ఉంటుంది, వీళ్ళు ఎందుకు వేస్తున్నారు అని చెప్పి. బట్ చూసిన తర్వాత నిన్న ఒక ట్వీట్ కూడా వేసాను నేను. యాక్చువల్గా విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు, తిరువీరుకి వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి. అంటే అదేదో రైమింగ్ బాగుంది లేకపోతే దానికోసం అని కాదు, దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకనేది కూడా. ఫస్ట్ హీరో ప్రొఫెషన్, దాంట్లో ఏంటంటే మనం పుట్రక్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఎంతసేపు, అంతేగాని అక్కడ హీరో కానీ ఎలివేషన్స్ కానీ ఏముండవు. విజయ్ దేవరకొండ ఎలా అయితే ఒక అతను నేచురల్ స్లాంగ్ ఉంటుందో దాంట్లోనే, దీంట్లో కూడా ఏంటంటే మీరు అథెంటిక్ గా త్రూ అవుట్ క్యారెక్టర్ శ్రీకాకుళం స్లాంగ్ నుంచి బయట రాకుండా. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. ఫస్ట్ సక్సెస్ మేడం మీ గురించి టీజర్ ట్రై చేసినాం, ట్రైలర్ ట్రై చేసినాం, కానీ మా ప్రెస్ మీట్ కి వచ్చిన ఫస్ట్ అదే సక్సెస్ మాకి. యాంకర్ చాలా పెద్ద సెలబ్రిటీస్, మళ్ళా ఇంకో పెద్ద సక్సెస్ పార్టీ చేస్తాం, ఆ రోజు కూడా మీరే రావాలా. నాకు ఈవెంట్ కి రాకంటే ముందు చాలా కాలం తర్వాత ముందుగా బ్యాంక్ అకౌంట్ లో పడిన డబ్బులు ఈ సినిమా వస్తున్నా. ఈవెంట్ కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా, ప్రౌడ్ గా ఉన్నా. వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్కు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడూ మీడియాకే ఉంటుంది. ఫ్రమ్ ద డే 1 ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు థ్యాంక్స్ అన్న మాట చాలా చిన్నది, కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ ఈ ఈవెంట్ అండి. అందరికి నమస్కారం. అందరూ మీడియా అంటున్నారు, ఇది నిజంగా మీడియా సినిమా అనేది, ఇది పర్ఫెక్ట్ మీడియా సినిమా. ఎందుకంటే ఎందుకు మీడియా సినిమా అంటే, సాధారణంగా చిన్న సినిమా బతకాలి అందరూ అంటుంటారు కదా. చిన్న సినిమా బతకాలని అందరికీ ఉండదు, కొందరికే ఉంటుంది. మంచి సినిమా బతకాలని అందరికీ ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి దీన్ని బతికించాలనే తాపత్రయం అందరికీ ఉంది. ఇవాళ రాహుల్ కి చాలా ఫోన్లు వచ్చినాయి పెద్ద కంపెనీ నుంచి అని చెప్పాడు మా ప్రొడ్యూసర్ గారు. కానీ ఆ ప్రొడ్యూసర్ బొబ్బిలి చెప్పాడు, అతను ఏమన్నాడంటే కొన్ని తప్పులు చేశాను, నలిగాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను అని. సినిమా ఇండస్ట్రీలో అండి 90% మందికి కామన్ గా ఉండే సీన్ వాళ్ళ జీవితంలో ఏంటో తెలుసా, ఇంకా మనం ఫెయిల్ అయిపోయాను రా, ఇంటికి వెళ్తేనేమో మొహం మీద ఊపేస్తారు, ఇక్కడ బతకాలంటే డబ్బు లేదు, జీవితం లేదు, చావే గతేమో అనుకునే 190 మంది కనిపిస్తుంది. అంత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే రగిలే ఫైర్తోనే సూపర్ స్టార్స్ పుట్టారు, సూపర్ డైరెక్టర్లు పుట్టారు.
సూపర్ యాక్టర్స్ పుట్టారు. అలాంటి కోవకు చెందిన వెరీ వెరీ టాలెంటెడ్, ఇటు నుంచి తెలిపాడా ఇక్కడ ఉన్నాడు సురేష్ బొబ్బిలి. ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఇతనే, అవును కదా? బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేలా చేశాడు. ఇప్పుడు రేపొద్దున రాబోతున్న మరో నమస్కారం అండి. నా పేరు సనారే. ఈ సినిమాలో మొత్తం అన్ని పాటలు నేనే రాశాను. చాలా రోజుల తర్వాత, అంటే ఇంతకు ముందు వరకు 1-2 పాటలు మాత్రమే వచ్చాయి నాకు సినిమాలో. కానీ సురేష్ అన్న నన్ను నమ్మి ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో మొత్తం అన్ని పాటలు నా చేత రాయిపించారు. మనసుకు చాలా సంతృప్తిగా ఉంది ఈ సినిమా పాటలు రాసిన తర్వాత. సురేష్ అన్న నమ్మడం ఒక ఎత్తు అయితే ప్రతి సీన్ కూడా అండ్ మెనీ మోర్ టు గో. కంగ్రాచులేషన్, సూపర్ హ్యాపీ ఫర్ యూ. ఇది అన్యాయం అండి, నాకు లాస్ట్ లో మైక్ ఇచ్చారు. మరి హీరో కదా మీరు, లాస్ట్ లోనే ఇస్తారు. మరి అన్ని వాళ్ళు చెప్పేశారు, ఇంకొకటి నిలబడి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అప్పటి నుంచి నన్ను నేనే చాలా సార్లు చూసుకుంటున్నాను. చాలా రోజులకి అక్కడ ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ థింగ్ నేను చాలా సార్లు చెప్తూ ఉండే, అప్పుడెప్పుడో సైరాట్ మేకింగ్ డాక్యుమెంటేషన్ చేశారు అని. సో నేను ఇలా చెప్పాను అనమాట. నాయుడు గారు సెలబ్రేషన్స్ లో భాగం అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా. పిఆర్ఓ నాయుడు గారు.